మరోసారి వెలుగులోకి వచ్చింది. ఏకంగా వరంగల్ తహసీల్దార్ సంతకం స్టాంపులు నకిలీవి చేయించి అడిగిన వారికి సర్టిఫికేట్లు జారీ చేశారు ఓ ప్రబుద్ధుడు. సర్టిఫికేటు రెవెన్యూల్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా అది నకిలీదని గమనించిన తహసీల్దార్ మట్టవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మరింత సమాచారం వరంగల్ మండల తహసీల్దార్ కార్యాలయం నుండి మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. మార్గంలో డబ్బు సంపాదించాలనే నేపంతో అక్రమార్కులు అనేక దారులు వెతుక్కుంటున్నారు. అయితే ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపే విధంగా ఒక అక్రమ ముఠాను వరంగల్ తహసీల్దార్ బయటపెట్టారు. ఏ విధంగా వారిని కనిపెట్టారు, అసలు వారు చేసిన నిర్వాహకం ఏంటి, ప్రధానంగా ప్రభుత్వాన్ని మోసం చేయడము, ప్రభుత్వ స్టాంపులను ఫోర్జరీ సంతకాలని మోసం చేయడం అనేది ఎంతవరకు పసిగట్టగలిగారు, ఎలా దీన్ని బయటపెట్టారు, రాష్ట్రానికే ఒక సంచలన వార్తను చూసే విధంగా డొంక లాగితే తీగ లాగితే డొంక కదిలేంత పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది తెలుసుకునే ప్రయత్నం మనం ఇక్బాల్ గారు ఉన్నారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు. సార్ చెప్పండి, ఒక మీరు మండల తహసీల్దార్గా మీ దగ్గరికి అనేక అర్జీలు వస్తుంటాయి. ఇలాంటి అర్జీలు ఉన్నటువంటి సమయంలో ఇంత స్ట్రిక్ట్గా ఇంత స్టాంపులు ఎలా గుర్తించారు, వారిని ఏ విధంగా గుర్తుపెట్టారు, వారి మీద ఎలాంటి కేసులు తీసుకునే ప్రయత్నం చేశారు? ఇక్కడ వాస్తవానికి ఏంటంటే మొన్న మనకు ఆగస్టు 29 రోజు పస్తం సతీష్ తండ్రి పేరు రాములు అనేటువంటి వ్యక్తి ఏం చేసిందంటే మా కార్యాలయంలోని ఇన్వార్డ్లో మనీ లెండింగ్ లైసెన్స్ రెన్యువల్ కొరకు దరఖాస్తు చేస్తున్నారు. వాస్తవంగా ఏంటిదంటే మనీ లెండింగ్ లైసెన్స్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే వాళ్ళు గ్రామాల్లో మనం గిరిగిరి అంటారు కదా, ఆ విధంగా వీళ్ళు లైసెన్సులు ఇస్తారు అన్నట్టు మనీ లెండింగ్ లైసెన్స్ తీసుకుంటారు. ఆ మనీ లెండింగ్ లైసెన్స్ అప్లికేషన్ చేసుకునే క్రమంలో ఏంటిదంటే గవర్నమెంట్కు 100 రూపాయలు చాలాన్ కట్టుకోవాలి. అదేవిధంగా అఫిడవిట్ కూడా సమర్పించవలసి ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళ క్యారెక్టర్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకురావాలి. ఎవరైతే మనీ లెండింగ్ లైసెన్స్ చేస్తున్నారో వాళ్ళ మీద ఏ విధమైనటువంటి కేసులు లేవని, ఫేక్ సర్టిఫికేట్లు, ఫేక్ రబ్బర్ స్టాంపులు, ఫేక్ రౌండ్ సీల్ తయారు చేసి ఇచ్చింది కాబట్టి పోలీస్ శాఖ వారు దానికి అనుకూలంగా వాళ్ళ చట్టం ప్రకారము కొత్తగా వచ్చినటువంటి చట్టం ప్రకారము ఏం సెక్షన్స్ ఫైల్ చేసింది అనేటువంటిది మనకు ఎఫ్ఐఆర్ చూస్తే తెలుస్తుంది సార్. ఇప్పుడు ఈ విషయంపై కలెక్టర్ గారిని కానీ మీ ఆర్డీఓ గారిని కానీ సంప్రదించారా, వారికి సమాచారం అందించారా, వారు ఏం సమాచారం చెప్పారు? దీని మీద శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. జిల్లా కలెక్టర్ మేడం కూడా ఎప్పటికప్పుడు మాకు పర్యవేక్షిస్తున్నారు. మేడం కూడా అడుగుతున్నారు. ఆ పేపర్లో వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్లో కూడా నేను మేడంకు, ఎందుకంటే ముందే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మేడం మా వరంగల్ మండలంలో ఇట్లా నకిలీ సర్టిఫికేట్లు తయారు చేశారు, స్టాంప్స్ కూడా నకిలీ చేశారని చెప్పిండ్రు. మేడం కూడా దీన్ని ఇంకా మరింత లోతుగా దీన్ని అధ్యయనం చేయమని చెప్పిండ్రు. లోతుగా ఇంకేమైనా వస్తే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోమన్నారు. ఈరోజు ఉదయం కూడా కలెక్టర్ గారు మాట్లాడితే మేడం చెప్పిన 8 మందిని రిమాండ్ చేసిందని. ఎంతటి వారైనా కూడా దీని మీద ఎవరున్నా కూడా ప్రజలకు కూడా ముఖ్య గమనిక ఏంటంటే మీరు ఎవరైనా మోసపోతే కూడా మా దగ్గరికి వచ్చి మీరు రికన్సిల్ చేసుకోండి, మేము ఈ సర్టిఫికేట్ తీసుకున్నాం, ఇది ఫేకా కాదా అనేటువంటిది. మీ సేవ నుంచి రాని సర్టిఫికేట్ ఏదైతే మాన్యువల్గా ఉన్నదో దాని మీద మనం అనుమానించవలసిన అవసరం ఉన్నది. అలాంటి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నా